రావు గారు ఇదే కేటీఆర్ గారు చాలా పెద్ద ఎత్తున ప్రచారంలో దిగి బాగా జోరుగా ప్రచారం చేశారు. సో అక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిచింది, మీ స్థానం 3వ స్థానం. అక్కడ వారంతా కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ. ఇప్పుడు ఇక్కడ కూడా మీరు సానుభూతాన్ని వెళ్తున్నారు. సో హిందూ ఓట్లు లేకపోతే ఏదో రకంగా ఇలా బీజేపీ మొబిలైజ్ చేస్తాం అందరికి తెలిసిందే. సో మీకు సానుభూతి నిజంగా వర్కౌట్ అవుతుందా లేకుంటే కంటైన్మెంట్ రిజల్ట్ రిపీట్ కాబోతుంది ఇక్కడ కూడా? మీరు ఒకటి గుర్తుపట్టుకోండి, కేటీఆర్ గారు కూడా చాలా క్లియర్ చెప్పారు, ఇది సానుభూతో లేకపోతే ఇంకోటి చనిపోయారు అనే విషయం కాదు. ఇక్కడ రెండు పార్టీల మధ్యలో నడుస్తున్న ఒక యుద్ధంలో చూడొచ్చు. ఇలా తెలంగాణ రాష్ట్రంలో కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో గత 10 ఏళ్ళు సస్యశ్యామలంగా ఉంది. ఈ వీళ్ళు వచ్చిన తర్వాత కాంగ్రెస్ మీరు అలా మాట్లాడితే ప్రజలు విశ్వసించవచ్చు. ఎందుకంటే సోలిపేట రామలింగారెడ్డి మరణించిన తర్వాత తన సత్యమని తీసుకొచ్చి సానుభూతి కోసం ప్రయత్నం చేయలే. ఇప్పుడు హుజరాబాద్ ఉప ఎన్నికల్లో కూడా ఈటల రాజేందర్ రాజీనామా చేసి వెళ్ళిపోతే కంటోన్మెంట్ ఎలక్షన్స్ వరకు ఈ కాంగ్రెస్ వాళ్ళ భగవతాలు బయట పడలేదు. వీళ్ళని కొంత ప్రజలు నమ్మే పరిస్థితుల్లో అప్పుడు పార్లమెంట్ ఎలక్షన్లు కూడా ఇంకా మభ్యపెట్టే పరిస్థితుల్లో ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రత్యర్థి మీరు ఒక్కరే అనుకోవాలి కదా. ఇప్పుడు బీజేపీ వచ్చింది మధ్యలో. సరే ఎవరు వచ్చినా ఇప్పుడు గతంలో చూసినా మనం అసెంబ్లీ ఎలక్షన్లు కానీ పార్లమెంట్ ఎలక్షన్లు కానీ అవి కానీ హామీలు ఇచ్చిర్రు, పోయారు, రకరకాలుగా అబద్ధపు మాటలు చెప్పారు, గెలిచిర్రు. ఇప్పుడు ఇలా 2 ఏళ్ళు అవుతుంది ప్రజలు చూసిరండి. ఇప్పుడు ఎవరైనా గెలిచిన తర్వాత అవకాశం ఇస్తారు, 6 నెలలు ఇస్తారు, 1 ఇయర్ ఇస్తారు, 2 ఇయర్స్ అయింది. 2 ఇయర్స్ వచ్చినా కూడా ఇప్పుడు ఎగ్జామ్ మీరే చూడండి. మంత్రి గారు జూపల్లి కృష్ణారావు గారు ఇప్పుడు మీ యూసఫ్గూడలో తిరుగుతున్న సందర్భంలో ముస్లాం అడుగుతా ఉంది, ఏమైనా చెప్తారు మీరు ఏర్ అనే పరిస్థితికి వచ్చింది. పున్నంపరావు గారు కానీ వివేక్ గారు కానీ మంత్రులు తిరుగుతుంటే మంత్రులు ప్రశ్నిస్తా ఉన్నారు. ఎన్నికల్లో డెఫినెట్గా వస్తుంది. మీకు మునుగోడులో రాలేదా, హుజరాబాద్లో రాలేదా? అట్లా కాదు కదా. ఇప్పుడు ఒక విషయం చూడండి, మీరు 10 ఏళ్ళలో వచ్చిన ఉప ఎన్నికల్లో దుబ్బాకలో మీకు ఇట్లాంటి విషయం ఎదురుగాలే? ఎక్కడ ఎదురైందండి? మునుగోడు. నేను చాలా జర్నలిస్ట్ మీరు ఒక విషయం గమనించండి, 100 చేస్తే ఒకటి మిస్టేక్ అవడం దానిలో పెద్దగా ఏమి ఉండదు. ఈ రోజు మేము కేసీఆర్ గారి ప్రభుత్వంలో గత 10 ఏళ్ళుగా మీరు మీ ఆఫీసులో కూర్చొని మీరు చాలా ఇప్పుడు మైకులు పట్టుకొని తిరుగురు. ఎక్కడైనా కరెంటు పోయిందండి సిటీలో? ఊళ్ళలో పరిస్థితులు ఎలా ఉండండి? కరెంటు నీళ్ళు వచ్చే కోతలు ఉన్నాయా? ఏమండి కోతలు ఎందుకు లేవు? కరెంటు కోతలు 100% ఉన్నాయి కదా. ఎన్నోసార్లు మన అడుగుతాను, మీరున్న ప్రదేశాల్లో విద్యుత్ కోతలు ఉన్నాయా? సో కోతలు అంటే ఇప్పుడు చాలా 2009, 2008 ఆ సమయంలో తర్వాత 14 వరకు కొంత కోతలు ఉండేవి. ఈ టైం నుంచి ఈ టైం వరకే వస్తుంది, ఈ టైం నుంచి తర్వాత రాదని చెప్పి. సో ఇప్పుడు కోతలు ఇంప్లిమెంట్ అవుతున్నాయా? కరెంటు కోతలు మధ్యలో కటింగ్స్ ఉన్నాయా? మీరు చెప్పండి. సో మీరు కంటిన్యూ చేయండి. కరెంటు కోతలు ఉన్నాయని మీరు ప్రశ్నించాల్సిన ఇప్పుడు ఇక్కడ మీరు ఎంత పోల్ పెట్టినా ఏం చేసినా కూడా తెలంగాణ సమాజం మొత్తం తెలుసు, మీ మనస్సాక్షి తెలుసు. అదే వాళ్ళని అడుగుతారు. గతంలో కాంగ్రెస్ మన తెలంగాణ రాష్ట్రం రాకముందున్న పరిస్థితి ఏంది? మా తాతలే పొలం పోతే అర్ధరాత్రి 12 గంటల కోటింటికి పోయి మోటార్లు ఆన్ చేసే పరిస్థితి ఉండే, పాములు కొట్టే, తీళ్ళు కొట్టే చనిపోయిన పరిస్థితులు ఉన్నాయి. అందరూ కోతలు సిటీలో ఎందుకు లేవండి కోతలు? మా ఇంటి దగ్గర ఇప్పుడు ఉన్న ధర్మకరణ్ రోడ్లో కూడా కరెంట్ పోతా ఉంది. నిన్న కూడా కరెంట్ పోయింది, గంట సేపు పోయింది. ఇంతకుముందు గతంలో ఎప్పుడు కూడా కరెంట్ పోయే పరిస్థితి లేవు. గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి కూడా హైదరాబాద్ లో ఇది కూడా చెప్తాను మీకు. నేను ఇప్పటికీ ఒక ట్వీట్ ఉంది. హైదరాబాద్ లో ఇదే కేసీఆర్ గారి ప్రభుత్వంలో వర్షం వచ్చినప్పుడు మా ఇంటి దగ్గర ఉన్న వాతావరణంలో చెట్లన్నీ కూలి కరెంట్ పోయింది. పోతే ఇమీడియట్ గా ఒక ట్విట్టర్ లో ట్వీట్ చేసి మన జిహెచ్ఎంసీ మేయర్ గారికి పెడితే విత్ ఇన్ ద 15 to 20 minutes సాల్వ్ అయింది. అది భయంకరమైన చెట్ల కింద పడ్డాయి. ఈ రోజు పట్టించుకోండి, అదే మేయర్ ఉంది కానీ ప్రభుత్వం మారింది. మరి ఏదండి పట్టించుకునే పరిస్థితి ఉందా హైదరాబాద్లో? ఇప్పుడు రకరకాలుగా ఏదైనా కూడా ప్రజలు చూస్తూ ఉంటారు కదా. సో మీరు ప్రచారం వెళ్తున్న మీకు అనిపించిన సమస్య ఒకటి విద్యుత్ కోతలు. అదొకటి నాట్ ఓన్లీ విద్యుత్ కోతలండి. గత 2 ఏళ్ళుగా మీరు చెప్పుడు పోతే మన సమయం సరిపోదు. కాంగ్రెస్ వాళ్ళు చెప్పిన హామీలు ఎన్ని ఉన్నాయండి? 420 హామీలు. ఈ 420 వాళ్ళు 420 హామీలు ఇచ్చి ప్రజల్ని మోసం చేసి ఇవాళ ఏ ఇంటికి పోయినా కూడా ప్రజలు అడుగుతా ఉన్నారు. ఇప్పుడు యూసఫ్గూడలో తిరుగుతున్న పరిస్థితుల్లో కూడా అరే మాకు కళ్యాణ రక్షణ రాలేదని ఒకరు, మాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాలేదని ఒకరు, మాకు ఇంకోటి రాలేదని ఒకరు, ఇట్లా రకరకాలుగా మా స్కీమే ఇచ్చింది. ఎవరు ఇచ్చారు? వీళ్ళు ఇచ్చారండి. ఇప్పుడు ఇందిరామ ఇండ్లు అన్నారు, ఇందిరామ ఇండ్లు ఎన్ని ఇచ్చారు వీళ్ళు? కళ్యాణ తులం బంగారం అన్నారు, తులం బంగారం ఎన్ని ఇచ్చారు? ఇలా ఒక విషయం చెప్తున్నా అండి, ఇలా ఇందిరామ్మ రాజ్యం అన్నారు సోనియా ముందు పైన. ఇందిరామ్మ రాజ్యంలో ఆడపిల్లలకు అవుతున్న గౌరవం ఏదండి? హెచ్యూ పిల్లల్ని జుట్టు పట్టుకొని లాగి మరి గుంజుకెళ్తారు, శాంతియుతంగా ర్యాలీ చేస్తే మా భూములు మాకు కావాలని. లగచర్లలో కడుపుతో ఉన్న తల్లిని వాళ్ళ భర్త పక్కన భర్తను కూడా లాక్కెళ్ళి పోలీస్ స్టేషన్లో పెడతారు. పోలీసు వాళ్ళకు ఏక్ పోలీస్ అని చెప్పి నినాదంతో పోలీసు వాళ్ళు వస్తే పోలీసు వాళ్ళని తీసుకుపోయి లోపడేసిన సందర్భాలు లేవా? ఇట్లా ఎన్ని సందర్భాలు? ఆశా వర్కర్లను సోనియా గాంధీ గారు పుట్టినరోజు ఆశా వర్కర్లను గొరగొర గుంజుకుపోయి చీరలు జిగుతూ ఉంటే పోలీస్ వ్యాన్లలో కుక్కిన సందర్భాలు. అంటే ఇలాంటి సందర్భాలు ఎన్ని? ఇలా గురుకులాల్లో ఆడపిల్లలు చనిపోతా ఉన్నారు, వీళ్ళ కళ్ళకు కనబడతలేవా? ఇలా మహిళా మంత్రులు ఉన్నారు, మహిళా ఎమ్మెల్యేలు ఉన్నారు, మహిళా నాయకులు ఉన్నారు. 100% ప్రభావం చూపిస్తుంది. మేమనంటే కాదు, ఇలా తెలంగాణ ప్రజలందరూ కూడా ఎవరైతే ఈ ఆడబిడ్డలకు 2,500 ఇస్తున్నాం అది తరలి వచ్చి చెప్తా ఉన్నారు, మాకు 2,500 ఇస్తా అన్నారు, మాకు ఆశలు చూపించారు, చుక్కలు చూపించారు, వీళ్ళు చేసేది ఏం లేదు అని చెప్తా ఉన్నారు. దళితులకు 12 లక్షలు ఇస్తాను, ఏమైంది మీకు? ఏది కూడా అలవికాని హామీలు ఇచ్చారు, వీళ్ళకు చేత కాలేదు, ఇక్కడ ప్రాజెక్ట్ కట్టాలో తెలియదు, ఇక్కడ పరిశ్రమలు తీసుకురావాలో తెలియదు, ఇక్కడ పెట్టుబడులు తెలియదు. ఎవరైనా చెప్పులు ఇప్పితే చెప్పులు ఎత్తుకపోవడాలు చూసినట్టు చూస్తున్నారు. మనకు పక్క రాష్ట్రాలు పక్క వాళ్ళు అప్పులు ఇచ్చేటట్టు దిక్కులే అన్నప్పుడు నువ్వు జూబ్లీహిల్స్ ఎట్లా అభివృద్ధి చేస్తావని ఇలా
ప్రజలు అడుగుతా కానీ ఉన్నారు. మీకు తెలియదేం కాదు, నాగార్జున సాగర్, హుజూర్ నగర్, అంతకంటే ముందు హుజూర్ నగర్, నాగార్జున సాగర్, దుబ్బాక, హుజూరాబాద్, ఇవన్నీ కూడా మీకు కంప్లీట్ మీకు వ్యతిరేకంగా నిరుద్యోగులు పోయారు, మీకు వ్యతిరేకంగా కుల సంఘాలు పోయినాయి, మీకు వ్యతిరేకంగా ప్రచారం చేయడానికి చాలా పెద్ద ఎత్తున పోయారు. అక్కడ వచ్చిన దాంట్లో మీరు వాళ్ళు హుజూరాబాద్ రాలేదండి, వాళ్ళు పంపించారు. కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు ఇప్పుడు మిమ్మల్ని అడగరా? నేను చెప్తా, ఎవరు అడుగుతున్నారు? మేము చెప్తా. ఒక్క నిమిషం, లెట్ మీ కంప్లీట్. ఇప్పుడు తేడా చూడాలి. మీకు వ్యతిరేకంగా చేసిన వాళ్ళందరూ కూడా మళ్ళీ వచ్చి కాంగ్రెస్ కి వ్యతిరేకంగా చేస్తున్నారు. మీరు ఒక తేడా చూడాలి. రాహుల్ గాంధీ గారు అశోక్ నగర్కి వచ్చి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం ఏడాదిలో అన్నారు. ఎవరు చెప్పారండి? రాహుల్ గాంధీ గారే చెప్పారు. ఇలా ప్రశ్నిస్తా ఉన్నారు వాళ్ళందరూ నిరుద్యోగులు. ఇప్పుడు వాళ్ళు చెప్పింది కదా, దళితులకు 12 లక్షలు ఇస్తామని చెప్పింది ఎవరండి? ప్రియాంక గాంధీ గారు చెప్పారు. మరి ఏది ఆ 10 లక్షలు దిక్కులేదు కదా. ఈ అక్కనే అడగండి, బతుకమ్మకు పండుగ ఒక చీర ఏందా, మేము 2 చీరలు ఇస్తామన్నారు. ఏమైంది? ఒక్క చీర కూడా దిక్కులేదు. పండుగలకు ఆడబిడ్డలకు చీరలు ఇవ్వని దిక్కు. అలాంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉంటే ఏం మాట్లాడుతున్నాండి ప్రభుత్వం? ఏదన్నా హామీ బస్సులు అన్నారండి. ఇప్పుడు జూబ్లీహిల్స్ పై మీరు ప్రచారం చేస్తూ మీరు ముందుకెళ్తున్నారు. మేము ప్రచారం చేయడం కాదు, మేము ప్రచారం చేస్తా ఉన్నాం. ప్రజలందరూ మాకే చెప్తా ఉన్నారు. ఆటో అన్నలు విలువలు ఏడుస్తా ఉన్నారు ఇలా రోడ్ల మీద. సార్ 1500 1600 రోజుకు సంపాదించుకునే వాళ్ళము ఈ రోజు కనీసం 600 కూడా సంపాదించుకునే పరిస్థితి లేదు ఫ్రీ బస్ చేయబట్టి. పోనీ ఫ్రీ బస్ చేసే వాళ్ళ కుటుంబాలను ఏమైనా బాగుపరిచిందా? మహిళకు ఫ్రీ, భర్తకేమో డబుల్ ఛార్జ్, ఆ పిల్లలు ఎవరు ఉంటే వాళ్ళకి బస్ పాసులు డబ్బులు. ఏం లాభం చేసిండు? ఏం సాధించి అలా మళ్ళీ ఆర్టీసీని మళ్ళీ అప్పలపాలు చేసే పరిస్థితి తీసుకొచ్చింది కదా. అలాంటి పరిస్థితుల్లో ఆటో అన్నలు ఇలా విలువెళ్ళాడుతూ ఉన్నారు. గ్యాస్ ఇప్పుడే కొత్త అప్పులైనా ఇప్పుడు ఎక్కువైంది అంటున్నాను. ఇలా ఆటో అన్నలు రోడ్ల మీదకి వచ్చి విలువెళ్ళాడుతా ఉన్నా. అన్న కనీసం గ్యాస్ కు తెచ్చుకోవడానికి పైసలు లేవు, కూరగాయలు తెచ్చుకునే పరిస్థితులు లేవు, రెంట్లు ఎట్లా కట్టాలి, పిల్లల ఫీజు ఎట్లా కట్టాలి. ఈ ప్రభుత్వం కొన్ని వీడియోలు చూసిన సోషల్ మీడియా మాధ్యమాల్లో, మీకు అవసరం ఉన్న రోజే ఒక్కరోజు అందరు ఎమ్మెల్యేలు అందరూ వచ్చి ఆటోలకి ప్రచారం చేసి మాజీ ఎమ్మెల్యే మాకు అవసరం కాదు, వాళ్ళకు మేము అండగా నిలబడతాం. 2.5 ఏళ్ల కాలంలో మీరు 2 సార్లు వచ్చారు. ఒకటి మొత్తం ఆటో అందరి దగ్గర కలిసి హరీష్ రావు గారు, కేటీఆర్ గారు ఒక పెద్ద ధర్నా చేసిరు. మళ్ళీ మొన్న జూబ్లీహిల్స్ అప్పుడు వచ్చారు. మధ్యలో ఎక్కడ కనబడలే. మళ్ళీ మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలండి, ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో మేము ప్రతిపక్షం, మాకు ఇచ్చిన హోదా ప్రతిపక్ష హోదా ఇచ్చారు. కేవలం 1 ఓట్లతో మేము ఓడిపోయాం. ఈ రోజు చెప్పండి, ప్రతిపక్ష నాయకుడికి అంత అవసరం లేదండి. వీళ్ళకు కాంగ్రెస్ వాళ్ళకు అలా మాట్లాడే పదే తప్పు చేస్తున్నారు. జీతం తీసుకోమని మంచి జీతం తీసుకోండి. ఆయన ఎమ్మెల్యే పరిధిలో ఆయన ఉన్నాడు కదా. ఆయన వీళ్ళకి అవసరం లేకపోవచ్చు, ప్రజలకైతే కావాలి. ఒకసారి మాట్లాడదాం. సో మొదటి నుంచి ఆయన బీఆర్ఎస్ పార్టీతో పనిచేసిన వ్యక్తి. బీజేపీ నుంచి తాడూరు శ్రీనివాస్ గారు ఉన్నారు. తాడూరు శ్రీనివాస్ గారు, సో ఒక్కసారి దీనికి చాలా షార్ట్ గా చెప్పండి. ప్రతిపక్ష నాయకుడు అవసరం లేదండి వీళ్ళకని బీఆర్ఎస్ అంటోంది. సోదరుడు ఫస్ట్ గమనించాలి, ఏది బతుకమ్మ పండుగకి ఇక వీళ్ళు చీరలు ఇస్తే కానీ ప్రజలు ఇక కొత్త చీరలు కొనుక్కొని బతుకమ్మలు ఆడట్లేదు. ఇక వీళ్ళు వచ్చిన నుంచే చీరలు కడుతున్నారు. అంత బీదరికంలో చీర అనేది వాళ్ళే షేమ్ ఫీల్ కావాలి. వీళ్ళ 10 ఏళ్ళు కానీ కాంగ్రెస్ కానీ అదే అనేదాకా ఆగు సోదరా, ఇద్దరికి ఆ పాపం చెరసగం పంచుకోరు. చెరసగం పరిపాలన ఎవరు ఫస్ట్ ఏం కోట్ చేస్తున్నారంటే, మీరు ఇస్తే గానీ ప్రజలు బండలు జరుపుకునే పరిస్థితి లేరా? ఇవ్వాల్సిన ఇవ్వండి. ఈ చీరలు కళ్యాణ లక్ష్మికి ₹1,00,000 ఇచ్చినాం. ఆడపిల్లల పెళ్లి మేము కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఒక్కసారి మాట్లాడతారు, నిమిషం ఆగండి. ప్రజలని ప్రభుత్వం ₹1,00,000 ఇస్తే గానీ ఆడపిల్ల పెళ్లి చేయలేనటువంటి కన్న తల్లిదండ్రులు ఆత్మగౌరవం లోపించదా? కాన్స్టిట్యూషన్ అదేనా? వాళ్ళకి సత్తా చేయాలి కదా. 1,00,000 కాదు 10 లక్షలు కూడా పసుపు కుంకుమ భరణి